హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సోలో లెవెలింగ్ సీజన్ 2 ప్రతి వారం క్వాలిటీ ఎపిసోడ్స్తో మనల్ని అలరిస్తుంది. బట్ యానిమే క్రియేటర్స్ కొన్ని ఇంపార్టెంట్ కాన్వర్జేషన్స్ని స్కిప్ చేస్తున్నారు. స్టోరీ ప్రోగ్రెషన్ ఫాస్ట్ అప్ చేయడానికి అనుకోండి. బట్ హవెవర్ ఎన్ని కాన్వర్జేషన్స్ని ఎగరగొట్టినా కానీ ఫైట్ సీక్వెన్స్ని మెస్అప్ చేయకుండా ఉంటే అంతా బాగానే ఉంటుంది. సో ఇదంతా పక్కన పెడితే జిన్వూ అయితే కొంతమంది ఎస్ ర్యాంక్ హంటర్స్ దృష్టిలో పడ్డాడు. ఇంకా అదే కాకుండా సిరీస్లో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అందులో ఒకళ్ళే సంగ్ ఇల్హాన్. అదే అండి, మన సెకండ్ సీజన్ 3rd ఎపిసోడ్లో ఒక ఖైదీగా చూపించారే అతనే. అండ్ మనందరికీ తెలుసు సన్ ఇల్హాన్ డాంగ్సోని క్వైట్ ఈజీగా ఓడించాడని. అండ్ అది ఒక ఆఫ్ స్క్రీన్ ఫైట్ అనుకోండి, కానీ డాంగ్సో ఇంట్రడక్షన్తో తను ఎంత పవర్ఫుల్లో మనం చూసాం. అటువంటి ఎస్ ర్యాంక్ హంటర్ని చితకబాదడంతో అందరి అటెన్షన్ని గ్రాప్ చేశాడు సంగ్ ఇల్హాన్. తన బ్యాక్ స్టోరీలోకి వెళ్తే సంగ్ ఇల్హాన్ వచ్చేసి చాలా హార్డ్ వర్కర్, ఇంకా ఒక ఫైర్ ఫైటర్గా కూడా వర్క్ చేసేవాడు. తన ప్రొఫెషనే చెప్తుంది మనకి తను ప్రతిసారి ఒకరి లైఫ్ని కాపాడాలనే ఒక యాంటిసిపేషన్తో ఉంటేవాడని. కానీ కొంతకాలానికి పార్క్ యోంగే అనే ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇంకా వాళ్ళ ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళిద్దరే సంగ్ జిన్వూ అండ్ ఇంకా జినా. ఇంకా తనైతే కొంతకాలానికి జాబ్ వదిలేసి హంటర్గా మారాడు. తను మామూలు హంటర్ కూడా కాదు, కొరియాస్ ఫస్ట్ ఎస్ ర్యాంక్ హంటర్. అండ్ తను ఎస్ ర్యాంక్ హంటర్ అయిన తర్వాత తనకి ఫైనాన్షియల్గా ఆ ర్యాంక్ పెద్ద హెల్ప్ అవ్వలేదు. హోల్డ్ ఆన్, ఒక ఎస్ ర్యాంక్ హంటర్కి ఫైనాన్షియల్ ట్రబుల్ ఏంట్రా నాయనా అని మీకు డౌట్ రావచ్చు. మనం ఏ టైం లైన్ గురించి మాట్లాడుతున్నామంటే వెన్ దేర్ వాజ్ నో హంటర్ అసోసియేషన్, అంటే దీన్ని బట్టి దెర్ వాజ్ నో ర్యాంకింగ్ సిస్టమ్. సో చాలామందికి తెలియదు సన్ ఇల్హాన్ ఒక ఎస్ ర్యాంక్ హంటర్ అని. కాబట్టి తనకైతే ప్రెజెంట్ ఎస్ ర్యాంక్ హంటర్స్కున్న 1% లగ్జరీ కూడా తను అనుభవించలేదు. ఆఫ్టర్ ఏ స్ట్రాంగెస్ట్ హంటర్ ఇన్ కొరియా తనకైతే కావాల్సిన మనీ అయితే సంపాదించలేకపోయేవాడు. సో దీనివల్లే జిన్వూ వాళ్ళ మదర్ హాస్పిటల్ ఖర్చు కోసం నా జీవితాన్నే పణంగా పెట్టేవాడు ఇనీషియల్గా. తన ఫాదర్ మాయమయ్యాక సంగ్ ఇల్హాన్ అయితే డంజన్ రైడ్స్ కొన్ని సంవత్సరాలు సక్సెస్ఫుల్గా చేస్తూ పోయేవాడు. కానీ ఒకరోజు తను అనుకున్న ప్లాన్ ప్రకారం డంజన్ రైడ్ అయితే అవ్వలేదు. ప్రెజెంట్ టైం లైన్ ప్రకారం 10 years బ్యాక్ సంగ్ ఇల్హాన్ డంజన్ లోపల ట్రాప్ అయిపోయాడు. ఈవెన్ తనకి అంత స్ట్రెంగ్త్ ఉన్నా కానీ తనైతే హ్యూమన్ వరల్డ్కి యాక్సెస్ లేకపోయాడు. అసలు సంగ్ ఇల్హాన్కి హెల్ప్ చేసే అవకాశం కూడా లేదు. ప్రతి ఒక్కరూ తను చనిపోయారని అనుకున్నారు. బట్ డంజన్లో సంగ్ ఇల్హాన్ అన్ని మాన్స్టర్ని చంపేశాడు. బట్ ఏ మనిషి అయినా ఆకలికి లొంగాల్సిందే కదా. సో తను ఆకలికి అలమటిస్తూ చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు రూలర్స్ తనని చూసి వాళ్ళ పవర్స్ని తనకిచ్చారు. సో గైస్, ఈ రూలర్స్ అనే కాన్సెప్ట్ మీద నా అప్కమింగ్ వీడియోస్లో డీటెయిల్డ్గా చెప్తా. సో ఆ కాన్సెప్ట్ గురించి నేను చూసుకుంటా. సో గెట్ బ్యాక్ టు ద వీడియో. బట్ వాళ్ళ పవర్స్ ఒక కండిషన్ మీద తనకిస్తారు. అదే టైం వచ్చినప్పుడు కొత్త షాడో మోనార్క్ ఉద్భవించినప్పుడు తనని నువ్వు ఇప్పాల్సి ఉంటుంది అనే ఒక కండిషన్ మీద తనకి పవర్స్ ఇచ్చి రూలర్స్ వెళ్ళిపోతారు. ఆల్మోస్ట్ 10 సంవత్సరాల తర్వాత ఒక ఎస్ ర్యాంక్ హంటర్ డంజన్లో కనపడ్డాడు, కూడా అమెరికాలో. సో హంటర్స్ అయితే అన్ని రకాల డంజన్స్ని చూశారు, కానీ వాళ్ళు ఒక డంజన్లో హ్యూమన్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నారు. సంగ్ ఇల్హాన్ హ్యూమన్లా కనిపించినా కానీ ఏ ర్యాంక్ హంటర్స్ ఏమనుకున్నారంటే ఒక మాన్స్టర్ హ్యూమన్ స్కిన్ని ధరించి ఉంది అని. అదీ కాక సంగ్ ఇల్హాన్కి ఓన్లీ కొరియా లాంగ్వేజ్ మాత్రమే వచ్చు. సో హాంగ్ డాన్సోని అమెరికన్ గవర్నమెంట్ పిలిచి తనతో విచారణని సిద్ధం చేశారు. అక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ నార్మల్ కాన్వర్జేషన్ అవుతుంది. బట్ సంగ్ ఇల్హాన్ డాంగ్సోకి తన కొడుకు జిన్వూ మీద ఉన్న పగని సెన్స్ చేస్తాడు. అది మనం యానిమేలో చూసిందే. బట్ తరువాత డాంగ్సోని తను వార్న్ చేశాడనమాట, తన కొడుకు జోలు రావద్దు అని. బట్ డాంగ్సో తన పగని సంగ్ ఇల్హాన్కి ఎక్స్ప్రెస్ చేస్తాడు. తరువాత జరిగిన ఫైట్ ఒక ఆఫ్ స్క్రీన్ ఫైట్ అయినా కానీ ఒక అమట చుక్క రాల్చకుండా తను ఒక ఎస్ ర్యాంక్ హంటర్ని చిత్తగా బాదుతాడనమాట. తర్వాత సంగ్ ఇల్హాన్ ఎర్త్కి రిటర్న్ వచ్చాక రూలర్స్ ఒక ఎస్ ర్యాంక్ గేట్ని జపాన్లో ఓపెన్ చేసి సంగ్ ఇల్హాన్కి ఇన్ఫార్మ్ చేస్తారు. సో తన టార్గెట్ ఇప్పుడు షాడో మోనార్క్ని చంపాలని ఆర్డర్ ఇస్తారు. బట్ అక్కడ ఉంది తన కొడుకు సంగ్ జిన్వూ. సో తను తన కొడుకుని చంపలేక రూలర్స్ ఆర్డర్స్ని రెఫ్యూజ్ చేస్తాడనమాట. యాక్చువల్గా రూలర్స్ ఆర్డర్ని రెఫ్యూజ్ చేశాక సంగ్ ఇల్హాన్ని రూలర్స్ చంపేసి ఉండాల్సిందే. బట్ అక్కడ సంగ్ జిన్వూ జపాన్ క్రైసిస్లో మోనార్క్ ఆఫ్ ది బిగినింగ్ని చంపటం రూలర్స్ గమనిస్తారు. సో రూలర్స్కి అర్థమైపోతుంది కొన్ని వేల సంవత్సరాలుగా మోనార్క్స్తో రూలర్స్ ఫైట్ చేస్తూనే ఉన్నారు.
సో జిన్వు ఒక మోనార్క్ అయ్యుండి ఒక మోనార్క్ని చంపడం చూసి తను వాళ్ళ ఎనిమీ కాదు అని రూలర్స్కి అర్థమవుతుంది. సో సంగ్ ఇల్హాన్ ఈ రూలర్స్ జిన్వుని చంపడం కాదులే కానీ తనని కాపాడమని ఆర్డర్స్ అయితే ఇస్తారనమాట. స్టోరీలో సంగ్ ఇల్హాన్ మేజర్ రోల్ ప్లే చేస్తాడు. ఎస్పెషల్గా మోనార్క్స్ మధ్యలో పెద్ద వార్ జరుగుతుందన్నమాట. అదే మన సోలో లెవెలింగ్లో మెయిన్ అండ్ బ్యాడాస్ ఆర్క్. ఆ ఆర్క్లో తను మెయిన్ రోల్ పోషిస్తాడనమాట. చూసుకుంటే మోనార్క్స్ అంటేనే చాలా స్ట్రాంగ్. అంటే మీకు ఒక్క మాటలో చెప్పాలంటే మన యానిమేలో స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ ప్రెసెంట్ ఉన్న టైం లైన్లో చూసుకుంటే నేషనల్ లెవెల్ హంటర్స్. బట్ వాళ్ళు కూడా మోనార్క్స్ని ఎదుర్కోవడం ఇంపాసిబుల్ టాస్క్ అనే చెప్పాలి. బట్ ఒక స్టేజ్లో మన జిన్వు ఇంకా చనిపోతాడు అనుకుంటున్న సమయంలో సోలోగా ఇద్దరు మోనార్క్స్తో సంగ్ ఇల్హాన్ ఫైట్ చేస్తాడనమాట. సో దీని తర్వాత జిన్వు కాన్షియస్నెస్కి వచ్చాక వాళ్ళ నాన్నతో మాట్లాడతాడు. వాళ్ళ నాన్న కూడా జరిగిందంతా చెప్తాడు. బట్ లాస్ట్కి తను ఒక వెలుగులా మారి తన ప్రాణాన్ని విడుస్తాడు. సో గైస్, నేను ఆల్మోస్ట్ సంగ్ ఇల్హాన్ బ్యాక్ స్టోరీని కవర్ చేశాను. బట్ ఏమైనా మిస్టేక్స్ అయ్యుంటే ఐఆమ్ వెరీ వెరీ సారీ. అండ్ వీడియో అవుట్పుట్లో ఏమైనా చేంజెస్ ఏమన్నా కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కూడా మీ మాటల్లో మాకు తెలపండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసి ఉంచాను. సో గో అండ్ ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫర్దర్ అప్డేట్స్ కోసం. సో ఇది గైస్ మన ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు